అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో పర్టికులర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాసి 1:2 రేషియోలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కోసం ఏపీపీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి పూర్తి వివరణ అనేది ఇవ్వబడుతుంది. ఒకవేళ డ్యూరేషన్ ఎక్కువైతే అనదర్ వీడియో కూడా నేను చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ అభ్యర్థులని కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ లింక్ ద్వారా యాడ్ అవ్వండి, గ్రూప్లో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి 1:2లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏప్రిల్ 10వ తేదీ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మిగిలిన అందరు అభ్యర్థులకి ఏప్రిల్ 21 నుంచి జరుగుతుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోవాలి. అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా నింపాలి. ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగకూడదు. విత్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి డే వైజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఉంటుందండి. వన్స్ మీకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందరి 1:2లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క షెడ్యూల్ ఇస్తాడు. ఆ షెడ్యూల్కి తగ్గట్టు మీకు ఏ రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో ఆ రోజుకి తప్పనిసరిగా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజుకి అటెండ్ అవ్వలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీకి ముందే మనం ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అది మనకి క్యాండిడేట్ కాల్ లెటర్లో కూడా అది ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా చూసుకోండి. తర్వాత క్యాండిడేట్ కాల్ లెటర్ అంటే ఎవరైతే 1:2 రేషియోకి సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ సెలెక్ట్ అయినట్టు కాల్ లెటర్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫామ్స్, ప్రొఫార్మా ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్, అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్, రెసిడెంట్ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ ఈ ప్రొఫార్మాస్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ కాల్ లెటర్ మెమో దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంటుంది. మీకు కేటాయించినటువంటి డేట్లో మీరు విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్లో మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ అడిషనల్ టైం మీకు అడిషనల్ టైం రిక్వైర్ అయితే కావాల్సి వస్తే ఏపీపీఎస్సీకి ముందే మీరు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ద్వారా. ఆ మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూసుకోండి. తర్వాత ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళ తాలూకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ విత్ అటెస్టేషన్ అనేది మీరు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అంతా ఒక ఫైల్తో పాటు ఈ జిరాక్స్ కాపీ సెట్స్ 3 పెట్టుకోండి. ఏపీపీఎస్సీకి ఒక 2 యూటిలైజ్ అవుతాయి. మీ దగ్గర ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం, మీకు ఫర్దర్ ఫ్యూచర్ కోసం ఒక డాక్యుమెంట్ సెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. మొత్తం 3 సెట్స్ తీసుకొని గెజిటెడ్ అటెస్టేషన్ కూడా చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అయితే ఇందులో మనకి ఏ సర్టిఫికేట్స్ అవసరం ఒకసారి ఇక్కడ క్లియర్గా మనకి కాల్ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్డ్. మీరు నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు మీకు ఏజ్ అనేది 42 దాటిపోతే ఎవరైతే మనకి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ జీవో గవర్నమెంట్ ఇచ్చినంత ప్రకారం ఆ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తే తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయ్యండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యండి, మీరు అక్కడ ఎంప్లాయీ అని పెట్టి సర్వీస్ మీరు మెన్షన్ చేశారనుకోండి, దానికి తగ్గట్టు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 3 సంవత్సరాలు సర్వీస్ చేశారనుకోండి, 3 సంవత్సరాలు అదనంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అదే 5 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాలు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు.
5 కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ చేసినా సరే మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకునేటటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పనిసరిగా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఎస్ఐ ఉంది, ఎక్సైజ్ ఎస్ఐ కొంత తక్కువ ఏజ్ కాబట్టి ఎవరైతే సర్వీస్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు మీకు సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ చూసి మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా, సర్వీస్ డీటెయిల్స్ అంతా కూడా మీకు సర్టిఫై చేసి ఇస్తారు. సర్వీస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మీకు ఈ నోటిఫికేషన్లో అప్లై చేశారో అప్లై చేసినప్పుడు తప్పనిసరిగా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏది మెన్షన్ చేయలేదు, కానీ ఇది జనరల్ ప్రొసీజర్ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర మేము 1:2 రేషియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యాము, మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి వస్తుంది. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే వాళ్ళు ఇస్తే, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి అథారిటీ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేదనుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మనకి హైయర్ అథారిటీకి వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ కొన్నిసార్లు అడుగుతాడు, అడగకపోవచ్చు. ఒకవేళ ఎందుకైనా మంచిది ఎన్ఓసి తీసుకోండి. ఎన్ఓసి అనేది ఇక్కడ మ్యాండేటరీగా ఎక్కడ రాయలేదు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటది ఎన్ఓసి సబ్మిట్ చేయడం అనేది జనరల్గా జరిగేటటువంటి ప్రొసీజర్ కాబట్టి ఎందుకైనా మంచిది, రిస్క్ తీసుకోకుండా టైం ఉంది కాబట్టి ఎన్ఓసి కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్, అంటే నేను అన్ఎంప్లాయీ, మనకి నోటిఫికేషన్లో ఎంప్లాయీ అన్ఎంప్లాయీ అని అడిగినప్పుడు అన్ఎంప్లాయీ అని ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఫీ క్లెయిమ్ ఉంటుంది కాబట్టి, ఫీజు క్లెయిమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ తప్పనిసరిగా నేను అన్ఎంప్లాయీ అని ఏపీపీఎస్సీకి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా ఏపీపీఎస్సీ ఇచ్చింది. ఆ ఏపీపీఎస్సీ ఫామ్లో అది నింపేసి మీరు మీ ఓన్ రైటింగ్తో దాన్ని నింపేసి మీ సంతకం చేసిస్తే సరిపోతుంది. ఒక్కసారి అన్ఎంప్లాయీ డిక్లరేషన్ కూడా ఒకసారి చూద్దాం. డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ హూ క్లెయిమ్ ఫీ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకున్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ నింపాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేము ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ రాసినా సరే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయో అదే డీటెయిల్స్ని మీరు నింపాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఏజ్ డేట్ ఆఫ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ చూసుకోండి. సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, మీరు ఏ సెంటర్లో మెయిన్స్ ఎగ్జామ్ రాశారో అది చూసుకోండి. అండ్ పోస్టల్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఎప్పుడైనా సరే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి జాబ్ వచ్చినాక యాంటీసిడెంట్స్ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో ఇక్కడ ఏదైతే మీరు అడ్రస్ అనేది ఇక్కడ మనకి చెక్ లిస్ట్లోన, అదేవిధంగా మనకి అటెస్టేషన్ ఫామ్లో ఏదైతే మీరు ఫిల్ చేశారో అదే డీటెయిల్స్ దగ్గరికి వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళకి అడ్రస్ దొరకలేదు అనుకోండి, మీ యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ లేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు పర్మనెంట్గా ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి అడ్రస్లు ఉంటాయి, అవి సంవత్సరానికి మారిపోతూ ఉంటాయి, కానీ పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికే ట్రై చేయండి. తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డిక్లరేషన్ నాట్ సైన్ బై ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. ఇది తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో అన్ఎంప్లాయీస్ ఈ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇది మనకి అండ్ ప్లేస్ వేయండి, ఎక్కడైతే ఆ ప్లేస్ వేయండి, డేట్ కూడా వేసుకోండి. ఇది డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ అండి. ప్రతి సర్టిఫికేట్ కూడా మీకు ఏదైతే మీకు సర్టిఫికేట్ అవసరం అవుతుందో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఏపీపీఎస్సీ అనేది తదుపరి నిర్ణయం అనేది తీసుకుంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరికంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మీ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేస్తే మీకు 1 or 2 డేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. తప్పనిసరిగా క్యాస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి.
మీకు మీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే, మీ రిజర్వేషన్లో ఉన్న పోస్ట్ మీకు కావాలంటే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద పరిగణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్యాస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ యాజ్ పర్ జీఓఎంఎస్ నెంబర్ 73. జీఓఎంఎస్ నెంబర్ 73 ప్రకారం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే 1:2 రేషియోలో ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా జీఓఎంఎస్ నెంబర్ 73 ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది స్థానిక తహసీల్దార్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు అవుతుంది కాబట్టి మీ దగ్గర ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకుని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండి. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా ఈడబ్ల్యూఎస్ మీరు పెట్టారంటే మీ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ 23, 24 సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర లాస్ట్ 2 to 3 years ఏ ఉంటే అవన్నీ పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్తున్నారు కాబట్టి ఎటువంటి రిస్క్ అవసరం లేకుండా ప్రజెంట్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి. అండ్ గతంలో మీకు అప్లై చేసినప్పుడు ఉండేటటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకోండి. మధ్యలో మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఫైల్ చేసుకోండి. అండ్ వాటి జిరాక్సెస్ కూడా దగ్గర పెట్టుకుని అటెస్టేషన్ చేయించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ. క్రిమిలేయర్ అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఎవరైతే తన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ కింద వస్తారు. 8 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే వాళ్ళు క్రిమిలేయర్ కింద వస్తుంది. ఈ ఒక పర్సన్ క్రిమిలేయర్ కింద వస్తుందా, నాన్ క్రిమిలేయర్ కింద వస్తాడనేది మనకి రెవెన్యూ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు, వాళ్ళు డిక్లేర్ చేస్తారు. దీనికోసం ఏపీపీఎస్సి ఒక డిక్లరేషన్ ఫామ్, అంటే నాన్ క్రిమిలేయర్కి సంబంధించి ఒక ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చింది. మీరు ఈ ఫామ్లోనే మీరు నింపేసి ఎంఆర్ఓతో సంతకం చేసి పట్టుకెళ్ళాలండి. మా దగ్గర ఓబీసీ ఉంది కాబట్టి అది పట్టుకెళ్తామంటే అది అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రిమిలేయర్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనకి ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మా జిరాక్స్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండేటటువంటి డీటెయిల్స్ వాళ్ళు మీ పేరెంట్స్ యొక్క ఆదాయాన్ని వాళ్ళు లెక్కగట్టి వాళ్ళు నువ్వు క్రిమిలేయర్ కింద వస్తారా, నాన్ క్రిమిలేయర్ కిందకు వస్తారా అనేది డిక్లేర్ చేసి ఇస్తారు. ఒకవేళ ఈ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు బీసీ అయినా సరే మీరు ఓపెన్ కిందే పరిగణలోకి వస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీ క్యాండిడేట్స్ ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్కి ఈ క్రిమిలేయర్ అనేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం తప్పనిసరిగా క్రిమిలేయర్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. ఇక్కడ ఏదైతే ఏపీపీఎస్ ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉందో ప్రొఫార్మా ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండ్ ఆర్ ఏజ్ కన్సెషన్. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్నారో బీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే పెట్టుకున్నారో బీసీలో అండ్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఈ మొత్తం టోటల్ ఇదంతా నింపేసి మీరు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ సిగ్నేచర్ చేసి వాళ్ళ స్టాంపుతో ఇది మీకు ఇస్తారనమాట. జనరల్గా వాళ్ళు చెప్తారు ఓబీసీ ఇస్తే సరిపోతుంది కానీ అంటారు, కానీ వాళ్ళకి ఇది చూపించి యాజ్ పర్ ఈ స్టాండర్డ్లోనే ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి స్టాండర్డ్లోనే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం మాకు ఇది ఇచ్చారు, దీని మీదే మీరు సంతకం చేయాల్సి ఉంటుంది అనేసి వాళ్ళకి కోర్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇలా కాదు అని అంటే మాత్రం ఇది చూపించండి. ఈ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు లేకపోతే మీకు ఏంటంటే ఓపెన్ కేటగిరీ కిందకు వస్తారన్నమాట. ఇక్కడ మనకి ఎంఆర్ఓ సైన్ చేసి ఇక్కడ స్టాంప్ వేసి ఇస్తారు. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఎంఆర్ఓ సైన్ చేసి స్టాంప్ అనేది వేసి ఇస్తారు. ఇది తప్పనిసరిగా అండి. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఓపెన్ కిందకి వెళ్ళిపోతారు. మీరు ఏదైతే బీసీ కేటగిరీలో మీ బీసీఏ, బీసీడి ఏ పోస్టులు అయితే ఉన్నారో ఆ పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా తెచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అండి.
స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th క్లాస్, 4వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. మీరు జనరల్గా స్టడీ సర్టిఫికేట్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ రెండు వేరు కాదండి. స్టడీకి రెసిడెంట్ సర్టిఫికేట్కి మీకు తేడా ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక స్కూల్లో చదివారు, ఆ స్కూల్కి రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళు మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ గతంలో కొన్ని స్కూల్స్లో మీరు చదివినటువంటి స్కూల్స్కి రిజిస్ట్రేషన్ లేదనుకోండి, వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ప్రైవేట్ స్టడీ కిందకు వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్లో మీరు ఒకసారి చూస్తే 10th క్లాస్ సర్టిఫికేట్లో ప్రైవేట్ అని ఉంటుంది, మీకు సర్టిఫికేట్ పైన ప్రైవేట్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వరు కాబట్టి అలాంటి వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీ ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మా నింపేసి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ సైన్ చేసి మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ దేనికంటే మీరు పలానా లోకల్కి చెందిన వారా కాదని తెలుసుకోవడానికి, అంటే మీరు ఏ జోన్కి చెందినవారు, ఏ జిల్లాకి చెందిన వాళ్ళు అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మీరు పలానా జోన్లో మీకు జోన్ 1 అనేది మీ జోన్ 1 మీ మెయిన్ జోన్ అనుకోండి, మీ ప్రధానమైనటువంటి జోన్. ఆ జోన్ మీకు లోకల్ అవునా కాదని తెలియచెప్పడానికి స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్లో స్టడీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, గతంలో మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్రెడీ మీ దగ్గర తెచ్చుకున్నారనుకోండి, అవి డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఏపీపీఎస్సీ ఒక ప్రొఫార్మా ఇచ్చింది కదా, అదే ప్రొఫార్మాలో స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఆ స్టడీ సర్టిఫికేటే ప్రొడ్యూస్ చేయండి. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొఫార్మా తీసుకొని మీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే అక్కడ ఇస్తారో వాళ్ళతో మీరు సంతకం చేయించుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ అనుకోండి, ప్రైవేట్ స్టడీ అంటే ఎవరైతే మనకి ఏపీపీఎస్సీ ఇప్పుడు ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ పట్టుకొని ఆ రెసిడెంట్స్ ప్రొఫార్మా పట్టుకొని మీరు వెళ్తే వాళ్ళు సైన్ చేసి పలానా ఏరియాలో పలానా మీరు చూసుకోండి. జోన్ మీకు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు జోన్ 1 అని పెట్టారనుకోండి, మీరు ఇక్కడ తీసుకున్నటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా జోన్ 1కి చెంది ఉండాలి. మీరు జోన్ 3 చెంది ఉంటే అప్పుడు మీకు మీ యొక్క కేటగిరీ అనేది లోకల్ అనేది తప్పు అయిపోతుంది. కాబట్టి క్లియర్గా మీరు జోన్ 1 అని పెట్టారనుకోండి, ఆ జోన్ 1కి సంబంధించింది అయి ఉండాలి. లేదా పలానా డిస్ట్రిక్ట్ పోస్టులు ఉన్నాయి, మనకి కొన్ని ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ పోస్టులు ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ పోస్టులో పలానా జిల్లా, ఇప్పుడు ఒక జోన్లో 3-4 జిల్లాలు ఉన్నాయనుకోండి, అందులో ఏ జిల్లాకి చెందినవి కూడా అక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది నువ్వు లోకల్ అవునా కాదని తెలియచెప్పడానికి ఉంటుంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ 1 నుంచి 5 వరకు ఒక స్కూల్లో చదువుతారు, 5 నుంచి 10 వరకు ఇంకో స్కూల్లో చదివారు అనుకోండి. చదివేటప్పుడు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కొత్తగా చేయించుకునే వాళ్ళు ఒకే ప్రొఫార్మాలో చేయడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే 2 జిరాక్స్ ప్రొఫార్మాస్ తీసుకెళ్ళండి. ఒక స్కూల్లో ఒక ప్రొఫార్మాలో సైన్ చేయించండి, రెండో స్కూల్లో రెండో ప్రొఫార్మాలో సైన్ చేయించండి, నో ప్రాబ్లం. ఒకటే దాంట్లో సైన్ చేయాలి అని అలా ఏమి ఉండదండి. మీరు ఏ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చదివితే, ఎన్ని స్కూల్స్ మారితే అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసి అన్ని సర్టిఫికేట్స్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే కొంతమంది 1 to 5th గవర్నమెంట్ స్కూల్లో చదివి 6th to 10th ప్రైవేట్ స్కూల్లో చదివారు అనుకోండి, ఆ 6th to 10th స్కూల్కి రిజిస్ట్రేషన్ లేదనుకోండి, అప్పుడు అది ప్రైవేట్ స్టడీ కింద వస్తుంది. అలాంటప్పుడు 1 to 5 మీరు లోకల్గా ఏదైతే చదువుకున్నారో ఆ 1 to 5 మీ స్కూల్లో ఒరిజినల్గా ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. 6th to 10th ఏదైతే ప్రైవేట్ స్టడీ అయిందో ఆ ప్రైవేట్ స్టడీకి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ప్రొఫార్మల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అండి. ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్లో మీరు ఇక్కడ ఉండేటటువంటి డీటెయిల్స్ అన్ని నింపేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే మీకు రెసిడెన్స్ కావాలో అన్ని సంవత్సరాలు, ఏ ఇయర్ అయితే మీకు ఏ స్టడీస్ అయితే లేవో అన్ని ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇయర్స్ అన్ని నింపేసి ఇక్కడ సంతకం చేయండి. రెవెన్యూ ఆఫీస్లో ఇస్తే మీకు సంతకం చేసి ఇస్తారనమాట. ఇది మీకు లోకల్ క్యాండిడేచర్ గురించి తెలియచెప్పడానికి యూజ్ అవుతుందన్నమాట. అంటే మీరు పలానా జోన్కి మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ జోన్కి చెందారనుకున్నారో ఆ జోన్కి చెందుతున్నారా లేదన్నది మీ దగ్గర ఉండేటటువంటి స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ మీకు అవి నిర్ధారిస్తాయి.
ఒకవేళ కొన్ని ఒక జోన్లో, కొన్ని ఇంకొక జోన్లో ఉన్నాయనుకోండి, అంటే మనకి హయ్యెస్ట్ 10th క్లాస్ బేస్డ్గా చేసుకొని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదివారో దాన్ని బేస్ చేసుకొని మీ లొకాలిటీ అనేది నిర్ధారించబడుతుంది. అది ఏపీపీఎస్సీ వాళ్ళు చూస్తారు. కానీ మీరు లోకల్ ఏదైతే సర్టిఫికేట్లో ఏదైతే జోన్ 1 అనేది, జోన్ 2 ఏదైతే పెట్టారో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ రెసిడెన్స్ అనేది ఉందా లేదా క్లియర్గా చూసుకోండి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే మీరు నాన్ లోకల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ జోన్కి మీరు నాన్ లోకల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రం చాలా క్లియర్గా జాగ్రత్తగా చూసుకోండి. మీ అప్లికేషన్లో మీరు హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్లో చూడండి, మీరు జోన్ 1 చెందారా, ఏ జిల్లాకి చెందారా అన్నది మీరేంటంటే మీ దగ్గర ఉండేటటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్సే నిర్ధారిస్తాయి. వీటికి సరిపోయిందా లేదన్నది క్లియర్గా చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అక్కడ ఇచ్చినటువంటి సెలెక్షన్ జోన్ 1 అని, ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనేవి ఇంకో జోన్కి చెందాయి అనుకోండి, మీరు లోకల్కి కాకుండా నాన్ లోకల్ కింద కేటగిరీ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు చాలా పోస్టులు కోల్పోవాల్సి వస్తుంది. మీ లోకల్ పోస్టులు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. మీరు కంప్లీట్గా అన్ని జోన్లకి నాన్ లోకల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ బిట్వీన్ 2nd June 2014 to 1st June 2024. 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 మధ్యలో ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ యాజ్ పర్ నోటిఫికేషన్. ఒరిజినల్ క్వాలిఫికేషన్ మనకి గ్రూప్ 2కి ఒరిజినల్ క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్ డిగ్రీ ఉండాలి, మనకి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. ఒకటి 10th క్లాస్ సర్టిఫికేట్, రెండోది డిగ్రీ సర్టిఫికేట్. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోయినా, డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈవెన్ ఇంటర్మీడియట్ అనేది ఇన్ బిట్వీన్ ఉంది. ఇంటర్మీడియట్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీ ఏజ్ని ప్రూఫ్ చేసేటటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, తర్వాత మీ నోటిఫికేషన్కి కావాల్సినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, డిగ్రీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళు ఉంటారు. రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఓడి అనేది రాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ లిస్ట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ముందే పాస్డ్ అవుట్ అయిపోయి, ఒక 3-4 సంవత్సరాల క్రితమే పాస్డ్ అవుట్ అయిపోయి ఇప్పటికీ మీరు ఓడి తీసుకోకపోతే, ఇప్పుడు అప్లై చేసి మీరు ఓడీకి టైం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఓడీకి అప్లై చేసుకోండి. లేదు నేను ప్రొవిజనలే చూపిస్తానంటే వాళ్ళు అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంతవరకు ఎందుకు ప్రొవిజనల్ ఓడీ తీసుకోలేదని క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడుగుంచుకునేంత వరకు ఎందుకు వెళ్ళడం? కాబట్టి మీరు ఇంతవరకు మీ దగ్గర ఓడీ లేకపోతే ఓడీని ఇప్పుడే ఏంటంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ దగ్గర ఓడీ రాలేదనుకోండి, అప్పుడు మీ ప్రొవిజనల్ అండ్ మార్క్స్ లిస్ట్ చూపించి ఇలా నేను అప్లై చేశాను, ఇంతవరకు రాలేదు, వచ్చిన తర్వాత డెఫినెట్లీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పొచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మీరు ఓడీకి అయితే మాత్రం, ఒకవేళ మీ దగ్గర ఓడీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఓడీకి అప్లై చేసుకోండి. అండ్ ఇఫ్ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 15, 16, 18 మస్ట్ పోసెస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్, పీసీ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్. ఇప్పుడు ఎవరైతే ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ కానీ, జూనియర్ అకౌంటెంట్ కానీ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అటువంటి ఉద్యోగాలకి ఎవరైతే అక్కడ సెలెక్ట్ పెట్టారో, ఆప్షన్ ఇచ్చారో, ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి తప్పనిసరిగా. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీకు ఆ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు మీకు ఇవ్వరు. ఒకవేళ మీకు డిగ్రీలోనే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉంటే మీరు సెపరేట్గా ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎవరైతే ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపిక కావాలనుకుంటున్నారో, అక్కడ ఆప్షన్ ఇచ్చారో, వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఎట్ ద నోటిఫికేషన్ టైంకి
అంటే 2023 డిసెంబర్ 7 టైంకి మీ దగ్గర ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఆఫీస్ ఆటోమేషన్ ఉన్నా సరే దాన్ని కూడా పట్టుకెళ్ళండి. వాళ్ళు కన్సిడర్ చేస్తే వెల్ అండ్ గుడ్, కన్సిడర్ చేయకపోతే నో ప్రాబ్లం. కన్సిడర్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి అంటే వాడు చెప్పిన దాని ప్రకారం నోటిఫికేషన్ టైంకే మీ దగ్గర ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పాడు. ఒకవేళ కన్సిడర్ చేసి మీరు ఆ తర్వాత కూడా మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్ వాళ్ళు కన్సిడర్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చినా సరే మీరు అది కూడా పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చాలామంది ఏంటంటే నా దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా అనేసి డిగ్రీ, పీజీ, ఎంఏ, సైకాలజీ, ఎంటెక్, హైయర్ ఎడ్యుకేషన్స్ అన్నీ పెట్టేస్తారు. యాక్చువల్గా అది ఇక్కడ అవసరం ఉండదు. అలా పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు జనరల్ డిగ్రీ సరిపోతుంది అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేశారనుకోండి, లేదా ముంబై ఐఐటీలో ఎంటెక్ చేశారనుకోండి, ఇంకొక యూనివర్సిటీలో ఇంకో దగ్గర చేశారనుకోండి, రేపు సర్టిఫికేట్ మీకు అంత జాబ్ వచ్చినాక యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో ఇక్కడ ఏవైతే మీరు సర్టిఫికేట్లో మెన్షన్ చేశారో ఈ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మీరు డిగ్రీ చేశారా లేదనేది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. కాబట్టి జనరల్ అన్ని డిగ్రీలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్కి మెయిన్ జనరల్ డిగ్రీ అనేది అవసరం అవుతుంది కాబట్టి అది పెట్టండి, కరెక్ట్గా డీటెయిల్స్ పెట్టండి. 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకోండి అండ్ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్స్ ఇలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే పెట్టుకోండి. లేదనుకుంటే మరొక సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఏదైనా మీకు ఫ్యూచర్లో యూజ్ అవుద్ది అనుకుంటే పెట్టండి. అంతేగాని మీరు 100 డిగ్రీలు చేశారు కాబట్టి 100 డిగ్రీలు ఇక్కడ పెట్టొద్దు. అప్పుడు యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో వాళ్ళు అన్ని డిగ్రీలు అన్నింటికీ తిరగాల్సి వస్తుంది. అన్నీ సరౌండ్ అండ్ పోలీస్ స్టేషన్స్ అన్నీ మళ్ళీ మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, ఆ యూనివర్సిటీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, తర్వాత ఏ డిగ్రీ చదివారు, ఆ డిగ్రీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చదివారు, ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత. ఎందుకంటే అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. మీ మెయిన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా ఎక్స్ట్రా మీరు కావాలనుకుంటే మీకు అవసరం అనుకుంటే మరొక డిగ్రీ పెట్టుకోండి. చాలామంది ఏంటంటే నా దగ్గర డిగ్రీలు ఉన్నాయి కదా అన్ని డిగ్రీలు పెట్టేస్తారు. దానివల్ల యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ వాళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళాల్సి అది మీకు లేట్ అవుతుంది అనమాట. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా క్లియర్లీ షోయింగ్ పర్సంటేజ్ ఆఫ్ డిఫార్మిటీ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ఆర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ క్లెయిమ్ PH రిజర్వేషన్. ఎవరైతే డిజేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో డిజేబుల్కి మనకి హారిజంటల్ రిజర్వేషన్లో 4% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ 4% హారిజంటల్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఒక డిజేబుల్ క్యాండిడేట్ తప్పనిసరిగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క డిజేబుల్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ డిజేబిలిటీని మీరు ప్రొడ్యూస్ చేయకపోతే ఏంటంటే ఆ డిజేబిలిటీని తీసేసి మీ యొక్క క్యాస్ట్ ఆర్ ఓపెన్ కేటగిరీ, మీరు ఓపెన్ అయితే ఓపెనో లేదంటే మీ క్యాస్ట్ అయితే క్యాస్ట్లో చూస్తారు తప్ప కానీ డిజేబుల్లో పోస్ట్ మీకు ఇవ్వరు అనమాట. కాబట్టి యాజ్ పర్ ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారం మీకు ఇప్పుడు కొంతమందికి హియరింగ్ ఉంది, హియరింగ్ ఇంపైర్మెంట్లో కొంతమందికి అటు ఇటు అవుతుంది. అంటే మనం పెట్టిన సర్టిఫికెట్స్ ఒకలా ఉంటుంది, వాడు సెలెక్ట్ చేసింది ఒకలా ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ హియరింగ్ కానీ లేకపోతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే ఈ 4 రకాల డిఫార్మిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా మీ దగ్గర ఉండేటటువంటి సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయండి. ఒకవేళ ఏదైనా తప్పు అయింది అనుకోండి మీకేమీ పనిష్మెంట్ ఏమి ఉండదండి. ఆ పోస్ట్లో మీకు డిజేబుల్లో తీసేసి మీకు ఏదైతే కేటగిరీ ఉందో ఏదైతే ఓపెన్ ఉందో అందులో ఇస్తారు. దానివల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. నేనేమైనా తప్పు చేశానేమో అని అలా ఏమి ఉండదండి. ముందే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత అండ్ గవర్నమెంట్ మీకు ఇచ్చింది కదా సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని అంత పెద్దగా క్వశ్చన్ కూడా చేయరు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఒరిజినల్ అయితే సరిపోతుంది అనమాట. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా క్లియర్లీ షోయింగ్ హైట్, వెయిట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ ఎట్సెట్రా ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ కోడ్ 7 ఎక్సైజ్ ఎస్ఐ. ఎవరైతే ఎక్సైజ్ ఎస్ఐకి ఆప్షన్ పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇక్కడ లేదు కదా, ఇందులో ప్రొఫార్మా లేదు కదా, ఏం చేయాలి సార్ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీకు ఏం అవసరం లేదండి. ఇది మీరు ఏ బుక్ షాప్కి వెళ్ళినా సరే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు. ఎల్లో కలర్లో ఉంటుంది అది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పట్టుకొని ఏదో ఒక కలర్, ఎల్లో కలర్ అని కాదు, ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి మీకు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు కానీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వీళ్ళతోనే ఉండాలండి. చాలామంది సార్ ప్రైవేట్ డాక్టర్స్తో పెట్టవచ్చు అంటే ప్రైవేట్ డాక్టర్స్ చెల్లరండి. మీరు పెట్టుకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆథరైజ్డ్గా ఉండాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు కానీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కానీ మీకు జిల్లాలో హాస్పిటల్స్ ఉంటాయి కదా, హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే వాళ్ళే
ఆ, సంతకం చేస్తారు. మీ ఏంటంటే అందులో తప్పనిసరిగా ఏంటంటే మీ హైట్ ఎంత, మీ ఎత్తు ఎంత, వెయిట్ ఎంత, తర్వాత చెస్ట్ మెజర్మెంట్స్, ఇన్స్పిరేషన్ ఎక్స్పాన్షన్లో చెస్ట్ ఎంత ఉంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ ఐ సైట్, వీటి మీద ఉండేటటువంటి మొత్తం ప్రిస్క్రైబ్డ్గా ఉండేటటువంటి ప్రొఫార్మస్ ఉంటాయి, బయట ఉంటాయి, అవి పట్టుకెళ్ళి చేయించండి. టైం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏంటంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోండి. యాక్చువల్గా గతంలో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎప్పుడు అడిగేవారంటే వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి సిపిటి అయిపోయి 1:1లో సెలెక్ట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఫైనల్ జాబ్ వచ్చినప్పుడు అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అడిగేవారు అనమాట. ఇక్కడ కూడా మరి ఫిజికల్ ఫిట్నెస్ అడిగాడు, తీసుకెళ్ళకపోయినా ఏమైనా అవుతుందంటే రిస్క్ ఎందుకని తీసుకెళ్ళమని చెప్తాను. ఇదేం పెద్ద పని కాదు, ఒక అరగంట పాటు మీరు వెళ్ళి ఈ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తే 5 నిమిషాల్లో వాళ్ళు పెట్టేసి ఇచ్చేస్తారు. కాబట్టి అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఇష్యూడ్, అది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు కానీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అయినా అయ్యి ఉండాలి, అంతే తప్ప కానీ నేను ఏది పెడితే అది ప్రైవేట్ దాంట్లో ఇచ్చేస్తానంటే అవ్వదండి. ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు సిద్ధం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. డిక్లరేషన్ బై అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలి. నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీస్ అయితే నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ మస్ట్, మీ జోన్ మీ లోకల్ తెలియచెప్పడానికి స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్ తీసుకెళ్ళాలి. అండ్ ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీకు ప్రైవేట్ స్టడీ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయితే లోకల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీకు డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీకు ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ లాంటి పోస్టులకు అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా ఏంటంటే ఈ యొక్క ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, ఈ యొక్క సర్టిఫికేట్స్ అది కూడా ఏంటంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అవసరం అవుతుందండి. మీరు ఏదో బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నా దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంది నేను ఇచ్చేస్తానంటే అది నాట్ ఎలిజిబుల్ అండి. మీరు ఇక్కడ పెట్టినా సరే మీరు అక్కడ దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఓన్లీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే మీరు సపరేట్గా ఇది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ సర్టిఫికేట్ సరిపోతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీ డిజేబుల్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎక్సైజ్ఎస్ఐకి ఆప్షన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది మీకు మొత్తం తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండి. తర్వాత నెక్స్ట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇష్యూడ్ బై మిలిటరీ అథారిటీస్. ఎవరైతే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ లాంటి ఏంటంటే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఉన్నారో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఇక్కడ 1:2లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద కేటగిరీ కింద చెయ్యరు, కాబట్టి చూసుకోండి. తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్కి రేపటి నుంచే ఉంది కాబట్టి ఈ స్పోర్ట్స్ పర్సన్ 370 మందిని పిలిచారు. ఎందుకు అంతమందిని పిలిచారంటే అక్కడ అప్లై చేసినప్పుడు ఎవరికి కూడా మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పలేదు, జస్ట్ స్పోర్ట్స్ ఉందా లేదా ఎస్ అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైతే మనకి ఇక్కడ రేషియోకి సంబంధించిన సరిపోతారో అందరినీ తీసుకొచ్చారు. ఎక్కువ మందిని ఎందుకు ఇచ్చేశారంటే యాక్చువల్గా ఏంటంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ చాలా అంటే ఏపీపీఎస్సీకి అనుకున్నటువంటి విధానంలో ఉండకపోవచ్చు, చాలామంది దగ్గర ఆ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ లేకపోవచ్చు, అందుకని ఎక్కువ మందిని తీసుకుంటాడు. చాలామంది ఫెయిల్ అవుతారు కాబట్టి ఉన్న పోస్టులు తక్కువ మంది అయినా సరే ఎక్కువ మందిని అంటే ఒక్కొక్క పోస్ట్కి 10-20 మందిని కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో ఎంతమంది సర్టిఫికేట్స్ వ్యాలిడో ఇన్వాలిడ్ అనేది తెలియదు కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా యాజ్ పర్ జీవో నెంబర్ 473 ప్రకారం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎవరికైతే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇన్ కేస్ దెర్ ఆర్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఆర్ మిస్టేక్స్ ఇన్ ద సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్డ్ బై ద అప్లికెంట్ ఇంక్లూడింగ్ ద డిగ్రీ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ స్టేటింగ్ దట్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ పెర్టైనింగ్ టు హిమ్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఎవరైతే మనకి అథారిటీ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ చేతే సరిచేసినటువంటి డాక్యుమెంట్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది తప్ప కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది కదా దిద్దేయడానికి అవ్వదండి.
ఇప్పుడు ఒక స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఏదో చిన్న మిస్టేక్ వచ్చింది అనుకోండి, అక్కడ మీరు దిద్దేయడానికి అవ్వదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇనిషియల్ వేయించుకోవాలి, లేదంటే వాళ్ళతో కొత్త సర్టిఫికేట్ తెప్పించుకోవాలి తప్ప కానీ మీరు అక్కడ కరెక్షన్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ కరెక్షన్ చేసినా సరే అక్కడ వాళ్ళ దగ్గర ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. రేపు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ని ఆ డీటెయిల్స్ని సరిచూస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ తప్పని అనుకున్నారనుకోండి, మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఎక్కడ కూడా విత్ ఫోన్ నెంబర్తో సహా, విత్ అడ్రస్తో సహా, విత్ సర్టిఫికెట్స్తో సహా ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ తప్పుడు సమాచారాన్ని కానీ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి క్లియర్గా చూసుకోండి. తర్వాత హాల్ టికెట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ఒరిజినల్ అండ్ కాపీ ఆఫ్ దిస్ ద మెమో ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ మీ దగ్గర సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ యొక్క మెయిన్స్ హాల్ టికెట్ అనేది తప్పనిసరిగా పట్టుకెళ్ళాలి. మీ మెయిన్స్ హాల్ టికెట్ తీసుకెళ్ళండి, దాని యొక్క జిరాక్సెస్ కూడా పట్టుకెళ్ళండి. అండ్ కాపీ ఆఫ్ దిస్ మెమో ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ మెమో ఏదైతే ఉందో, కాల్ లెటర్ మెమో ఏదైతే ఉందో దీని కాపీ కూడా పట్టుకెళ్ళండి. తర్వాత 2 అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అండ్ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్స్. ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ ఇచ్చాడు, తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అటెస్టేషన్ ఫామ్ అండ్ చెక్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈజ్ అటెస్టేషన్ ఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి డేటా ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి అటెస్టేషన్ ఫామ్ అండ్ చెక్ లిస్ట్ని ఎలా ఫిల్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. 2 అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఎప్పుడు కూడా అటెస్టేషన్ ఫామ్స్ కానీ ఇక్కడ నింపాల్సినటువంటి అన్నీ కూడా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే నింపాలి, వేరే వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో కాదు, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నింపాలి. అండ్ అటెస్టేషన్ ఫామ్ దగ్గర గెజిటెడ్ ఆఫీసర్ కింద సైన్ ఉంటుంది, ఆ సైన్ చేయాలి. అండ్ క్యాండిడేట్ ఆల్సో డిక్లేర్ టు ఎఫెక్స్ ఇస్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆన్ ద టాప్ ఆఫ్ ఈచ్ అటెస్టేషన్ ఫామ్. అటెస్టేషన్ ఫామ్లో మీరు ఫోటో పెడతారు కదా, ఫోటో పైన కూడా ఏంటంటే గెజిటెడ్ యొక్క అటెస్టేషన్ అనేది చేయించుకోవాలి, అది కూడా చూసుకోండి. తర్వాత 2 చెక్ లిస్ట్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ బై ద క్యాండిడేట్. ఇక్కడ మనకి చెక్ లిస్ట్ ఇచ్చాడు కదా ప్రొఫార్మా, అవి కూడా మనకి 2 సెట్స్ ఉండాలి. అందుకే 3 సెట్లు తీసుకోమని చెప్తున్నాను నేను. ప్రతిదానికి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా 3 సెట్స్ తీసుకోండి, అండ్ అటెస్టేషన్ ఫామ్స్ కూడా 3 తీసుకోండి, చెక్ లిస్ట్ కూడా 3 తీసుకోండి, ఒకటి మీ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత 8 పాస్పోర్ట్ సైజ్, 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరం ఉంటుంది. అందులో మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీకు ఎవరైతే ఎక్సైజ్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారో ఆ ఎక్సైజ్ ఎస్ఐకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెపరేట్గా ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీరు ఎక్సైజ్ ఎస్ఐ మెడికల్కి అటెండ్ అవుతున్నట్టు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దాని మీద ఫోటో అంటించేసి నేను ఎక్సైజ్ ఎస్ఐ మెడికల్కి అటెండ్ అవుతానని ఒక అంగీకార పత్రం అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు మాకు అలాగే ఇచ్చారు. దాని మీద ఎవరైతే సైన్ చేశారో వాళ్ళకి తర్వాత మెడికల్కి పిలుస్తారనమాట. అప్లికేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పిల్లరు. ఎవరైతే ఎక్సైజ్ ఎస్ఐకి నేను వస్తాను, ఎక్సైజ్ ఎస్ఐ మెడికల్కి వెళ్తాను అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. దాని మీద ఆ ప్రొఫార్మ్ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మీద సంతకం చేసేసి ఫోటో పెట్టేసి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ 8 ఫోటోగ్రాఫ్స్, 8 ఫోటోలు ఎందుకంటే వాళ్ళకి అవసరం అవుతాయి, ఆ 8 ఫోటోలు మీరు పట్టుకెళ్ళండి. తర్వాత అబోవ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ షుడ్ ఇన్వేరియబుల్ బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్. ఇఫ్ ఈ నాట్ సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీరు నాన్ లోకల్ కిందకు వచ్చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టడీస్ మీరు ఎక్కడైతే మీరు ఏ జోన్ అయితే లోకల్ అని చెప్పారో ఆ లోకల్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ లేకపోతే మీరు నాన్ లోకల్ కిందకు వస్తారు. డస్ నాట్ సబ్మిట్ ద కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేట్ ఒకవేళ బీసీ అయ్యి ఉండి నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కిందగా పరిగణిస్తారు. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ మీరు వాళ్ళు అనుకున్నటువంటి ప్రొసీజర్ ప్రకారం మీరు ఈడబ్ల్యూఎస్ ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా ఓపెన్ కేటగిరీ కిందే మిమ్మల్ని పరిగణిస్తారు. డస్ నాట్ సబ్మిట్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ హ్యాండ్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్. మెయిన్ నోటిఫికేషన్ కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి మీరు డిగ్రీ సర్టిఫికేట్ని ఇవ్వలేకపోతే మీ యొక్క మొత్తం టోటల్ క్యాండిడేచర్ని రిజెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ రిలవెంట్ ఫార్మాట్స్ ఫ్రమ్ కమిషన్ వెబ్సైట్. కాల్ లెటర్ ఒకటి డౌన్లోడ్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాల్ లెటర్ మెమో అండ్ చెక్ లిస్ట్ 2 సెట్లు కావాలండి. అటెస్టేషన్ ఫామ్స్ కూడా 2 సెట్లు కావాలి. నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేటు, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ, అన్ఎంప్లాయీ డిక్లరేషన్ ఫామ్, ఇవన్నీ మనకి డౌన్లోడ్ చేసి ఇచ్చారు కదా, ఆ ప్రొఫార్మాలు ఇవ్వాలి.
అయితే మనకి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ మాత్రం అదే ప్రొఫార్మల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ స్కూల్ స్టడీ ఉంటే అది ఇచ్చేసేయండి. తర్వాత డిజేబుల్ క్యాండిడేట్స్ షల్ అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ బిఫోర్ స్టేట్ మెడికల్ బోర్డ్ ఆర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అట్ ద కేస్ మే బీ యాజ్ డైరెక్టెడ్ బై ద కమిషన్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ హ్యాస్ టు అండర్గో ద మెడికల్ ఎగ్జామినేషన్ రిక్వైర్డ్ టు పే 900 టువర్డ్స్ మెడికల్ ఎగ్జామ్ ఫీ హాస్పిటల్ కన్సర్న్ విజయవాడ. ఎవరైతే మనకి మెడికల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 900 రూపీస్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి కంప్లీట్గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అటెస్టేషన్ ఫామ్ గురించి, చెక్ లిస్ట్ గురించి అండ్ ఎక్సైజ్ ఎస్ఐ యొక్క స్టాండర్డ్స్ గురించి, ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆ ఎక్సైజ్ ఎస్ఐ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అండ్ ఫర్దర్గా మీకు వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ని నాకు అక్కడ నేను ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొద్దు, వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వైపు నుంచి నేను మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.